మిత్రమా, నిందిస్తున్న వారందరినీ దూరం చేసుకోవద్దు. పొగుడుతున్న వారందరికీ పల్లకి మొయ్యొద్దు. కావాలని నిన్ను నిందించేవారు ఉంటారు మిత్రమా. మీకు మంచి జరగాలని నిందించేవారు కూడా ఉంటారు. ప్రతిఫలం కోసం పొగిడేవారు ఉంటారు. ప్రతీకారం కొరకు పొగిడేవారు కూడా ఉంటారు మిత్రమా. ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే మనలోని లోపాలను, విశేషతలను అంతర్మదనం చేసుకుని పరిశీలించుకున్న రోజు పొగడ్తలు పరిచారకులుగా, నిందలు విజయానికి నిచ్చెనలుగా అయిపోతాయని గుర్తుంచుకో మిత్రమా. ఒక చిన్న మొక్కను చెట్టుగా మార్చడానికి ఎంతో కష్టపడాలి. అలాంటిది మూరడంత ఉన్న పసికందును చెట్టంత మనిషిగా ఎదిగే వరకు పెంచడం అంత తేలిక? ప్రేమగా చూసుకోవడం, పద్ధతిగా పెంచడం, బాధ్యతగా చదివించడం, ఇవే పిల్లలకి కన్నవారి నుంచి కోరవలసిందే. అంతకు మించి ఏం సంపాదించారో, ఎందుకు సంపాదించలేదని అడిగే హక్కు ఎవరికీ లేదు మిత్రమా. అమ్మా నాన్నల దగ్గర ఏ ఆస్తులు ఉన్నాయని చూడకు. అమ్మా నాన్న ఉండడమే పెద్ద ఆస్తని గుర్తుపెట్టుకో మిత్రమా. ఒక చిన్న మాట చెప్పన మిత్రమా. ఒక పక్షి చెట్టు మీద కూర్చుని ఒక తేనెటీగను గమనిస్తుందట. తేనెను సమకూర్చడం కోసం అది పడుతున్న కష్టం చూసి దానిని అడిగిందట. తేనెటీగ, నువ్వు ఎంతో కష్టపడి పువ్వు చేరి సంపాదించిన తేనెని మనిషి తీసుకువెళ్ళిపోతాడు, నీకు బాధగా లేదా అని. అది విన్న తేనెటీగ నవ్వి ఇలా చెప్పిందట, నేను తేనెను సంపాదించడం ఒక కళ. మనిషి నేను పోగేసిన తేనె దొంగిలించగలడు, కానీ నా కళ దొంగిలించలేడు కదా. నేను మళ్ళీ సంపాదించగలను అనే నమ్మకం నాకున్నప్పుడు బాధపడి కాలాన్ని వృధా చేసుకోవడం అనవసరమని పక్షికి చెప్పిందట. మనపై మనకి నమ్మకం ఉంటే ఎవరెన్ని మాటలన్నా మన టాలెంట్ మనకే ఉంటుంది మిత్రమా. మన టాలెంట్ని ఎవ్వరూ కూడా దొంగిలించలేరు కదా, కాదంటారా? ఓ పక్షి మరణం బోయవారిని వాల్మీకిని చేసింది. శూర్పణఖ మాట రావణంతటి బుద్ధిశాలిని మూర్ఖుని చేసింది. మంచి చెడు అనేవి ఆ పరిస్థితుల్లో మన ఆలోచన బట్టే వస్తాయి మిత్రమా. సమస్య రాగానే కంగారు పడిపోయేవారు ఎప్పటికీ సమస్యని ఎదుర్కోలేరు. కానీ సమస్యకి పరిష్కారం వెతికేవారు సమస్యని సులువుగా ఎదుర్కోగలుగుతారు. మిత్రమా, ధనాన్ని దైవంగా కొలిచి చూడు. అదే దెయ్యమై నిన్ను పీడించకపోతే నన్ను అడుగు. మంచివాడు బానిసగా ఉన్నా స్వతంత్రుడే, చెడ్డవాడు రాజైనా బానిసే. ప్రేమించడం కన్నా ప్రేమించబడడం గొప్ప. మరి నిన్నుగా ప్రేమించేది మాత్రం ఒక్క అమ్మా నాన్న మాత్రమే అని గుర్తుపెట్టుకోనేస్తమా. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ప్రేమ ఇవ్వగలిగితేనే ప్రేమించాలి తప్ప అవసరాల కోసమో ఆనందాల కోసమో ప్రేమించకూడదు. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, దేనికైనా నువ్వు ఎదురు చూస్తూ ఉంటే దూరం పెరుగుతుంది, ఇంకాస్త భారమవుతుంది. ఎదురు చూడ్డం మాని పనిలో నిమగ్నమైతే భారం దూరం అవుతుంది, సఫలత చేరువవుతుంది. ఎదురు చూస్తూ ఉంటే ఎదురుగా ఉన్న అవకాశాలు కూడా ఎటో వెళ్ళిపోతాయి మిత్రమా. శూన్యం మిగిలిపోతుంది. పరిష్కారం కనిపించే సమస్యలకై కాలం కొరకు వేచి ఉండుట మంచిదే, కానీ ప్రతి దానికి వేచి చూస్తూ ఉంటే చివరికి వేదనే మిగులుతుందని గుర్తుంచుకో మిత్రమా. కనుక భారం భగవంతుడి మీద వేసి నిశ్చయంతో నీకున్న అవకాశాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళితే జీవన గమనం తృప్తిగా సాగుతుంది. మిత్రమా, ప్రతి బంధం తెగిపోయే గాలిపటమే. ఎగురుతున్నంత వరకు అందంగానే ఉంటుంది, తెగిపోయాకే బంధం విలువ తెలుస్తుంది, కాదంటారా? నా మాటలు నమ్మితే మీకు సంతోషం లేకుండా చేస్తామని ఈర్ష్య అంటుంది. నేనుంటే శాంతి లోపలికి రాలేదు, నువ్వు నిశ్చింతగా ఉండవచ్చని కోపం అంటుంది. నేను వెళ్ళిన చోట ఆనందం తన అస్తిత్వాన్ని కోల్పోతుందని అసూయ అంటుంది. నేను వస్తే ఇక దయకు దారి దిక్కులు ఉండవని ధీటుగా అంటుంది ద్వేషం. 10 అంతస్తుల వరకు పదిలముగా తీసుకువెళ్ళి అక్కడి నుంచి అమాంతంగా పడగొడతా అంటుంది అహంకారం. తెలియకుండానే చొరబడతారు ఈ టక్కర దొంగలు. ఆదమరిచి ఉంటే మీ సంతోషాల ఖజానాలన్నింటినీ కూడా ఖాళీ చేసేసి మిమ్మల్ని ఒంటరి చేసి గాని వదిలి వెళ్ళవు. అందుకే భగవంతుడు చెప్తారు, మిత్రమా, మీరు ఎలా ఆలోచిస్తే అదే విధంగా అవుతారని. కనుక ఆలోచనలు సవ్యంగా ఉంటేనే ఆచరించండి. అర్థమైందనుకుంటా. మిత్రమా, బ్రతికున్నప్పుడు పట్టించుకోకుండా పోయాక ఫోటోలపై ప్రేమలెందుకు? ఫోటో మాట్లాడదని తెలుసు కదా. బ్రతికుండగా ప్రేమతో తినిపించక సమాధిపై పరమాణాలెందుకు? ఆత్మ తినదని తెలుసు కదా. మనిషి ఉన్నప్పుడు గౌరవించక చనిపోయాక గగ్గోలు ఎందుకు? తిరిగి లేవరని తెలుసు కదా. సమాధికి స్నానం ఎందుకు?
రాయికి రాచమర్యాదలెందుకు? మనిషి విలువ మరణిస్తే గాని తెలియదా, లేక అప్పుడు గాని అర్థం కాదా మిత్రమా? కాస్త ఆలోచించండి. పిలిచే హృదయం కన్నా తలిచే హృదయం గొప్పది. ఎందుకో తెలుసా? పిలిచే హృదయంలో అవసరం ఉంటుంది, తలిచే హృదయంలో అభిమానం ఉంటుంది. అవునా? రూపాయి ఉందని దుబారా చేయకు మిత్రమా. 10 ఉందని ఇతరుల పరువు తీయద్దు. 100 ఉన్నదని ఇతరులపై నింద వెయ్యద్దు. 1000 ఉందని ఇతరులకు గొయ్యి తవ్వద్దు. 1,00,000 ఉందని ఇతరులను బిచ్చగాళ్ళనకు. 1,00,00,000 ఉందని ఇతరులను కూటికి లేనివాణ్ణనకు. ఎవరి జీవితం వారిదే. లేనోడు లేని విధంగా, ఉన్నోడు ఉన్న విధంగా వారి బ్రతుకులు వారు బ్రతుకుతున్నారు. అంతేగాని ఇతరులను హేళన చేయవద్దు. మనం వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోము కూడా. పుట్టుగా చావు మధ్యలో మిగిలేది మన మంచితనమే. కాబట్టి మిత్రమా, అందరితో కూడా మంచిగా ఉండు. మిత్రమా, మనకి 5 రకాల స్నేహితులు ఉండాలి. 1 నవ్విస్తూ ఆనందపరిచేవారు. 2 జీవిత పాఠాల్ని నేర్పేవాడు. 3 నిర్ణయాలు త్వరగా తీసుకునేవాడు. 4 మనల్ని ప్రశ్నించేవాడు. 5 మనం పూర్తిగా నమ్మదగిన వ్యక్తి. అర్థమైందనుకుంటా. మంచితనం ఎంత ఉన్నా ప్రపంచం షోయింగ్ చేసే వాళ్ళనే గుర్తిస్తుంది. ఎవరు ఎంత షోయింగ్ చేసినా సరే దేవుడు మంచితనం ఉన్న వాళ్ళనే గుర్తిస్తాడు. ఒక్క విషయం గుర్తించుకో మిత్రమా, నీ సమస్యలన్నీ నెమ్మదిగా సానుకూలమవుతాయి. తోటమాలి 100 కుండల నీళ్లు పోసినా ఏ ఋతువులో వచ్చే ఫలాలు ఆ ఋతువులోనే వస్తాయి కదా. అలాగే నీ సమస్యకు పరిష్కారం ఎప్పుడు అవ్వాలో అప్పుడే సరిగ్గా దొరుకుతుంది. కాబట్టి ధైర్యంగా ఉండాలి మిత్రమా. అదృష్టంతో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలిసి ఉంటుంది. అదే స్వయం కృషితో వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం దిగడం 2 తెలిసి ఉంటుంది. మొదటివాడు ఎప్పుడు పడతానని భయపడుతూ ఉంటే, రెండోవాడు పడినా పైకి ఎక్కగలనే ధైర్యంతో ఉంటాడు. అదే అదృష్టానికి స్వయం కృషికి ఉన్న తేడా మిత్రమా. అర్థమైందనుకుంటా. ఎవరిని జీవితంలో తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని కూడా జీవితంలో బాధించకూడదు. ఈవేళ నువ్వు శక్తివంతంగా ఉండవచ్చు, కాలం నీకన్నా శక్తివంతమైందని గుర్తించుకో మిత్రమా. ఒక చెట్టు నుంచి 1,00,000 అగ్గిపుల్లలు తయారవుతాయి. లక్షల చెట్లను బూడిద చేయడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు కదా. కాబట్టి మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఆనందంగా జీవించగలుగుతావు మిత్రమా. నువ్వు ప్రేమించే అమ్మాయి నీపై అలగడం కోపగించుకోవడం మానేసి నువ్వు చెప్పే ప్రతి దానికి తల ఊపుతో నీ వెంటే తిరుగుతూ ఉందంటే ఆమెకు నీపై ప్రేమ కంటే నీపై అవసరమే ఎక్కువగా ఉందని అర్థం చేసుకో మిత్రమా. కాబట్టి జాగ్రత్తగా ఉండు. బంధాలనేవి వాటంతటవే దూరం కావు. ప్రవర్తన వలన, నిర్లక్ష్యం వలన, వ్యక్తిత్వం వలన, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం వల్ల బంధాలు దూరమవుతాయి. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.